హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు నాని గారిని ఉద్దేశించి ట్రోల్ చేశారా అనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అలాగే మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీలో డైలాగు నాని గారిని ఉద్దేశించే చెప్పారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అవి సినిమాలో అవి ఇక్కడ ప్రతిదీ ఎవరు కూడా ఆపాదించేసుకొని మనోభావాలు దెబ్బతిన్నాయని మా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అనుకొని ఏదో రభస్ చేస్తున్నారు. యాక్చువల్గా సరిపోదా శనివారం ఈవెంట్లోనో సక్సెస్ మీట్ ఆడియో ఫంక్షన్లోనో సంథింగ్ నేను ఒక ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాను, అంటే కెరియర్ అలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. సరిపోదా శనివారం కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వచ్చింది కదా. అంటే దసరా సినిమా నుంచి 100 కోట్ల గ్రాస్లో హీరో నాని యాడ్ అయ్యారు. సో అలా మాట్లాడుతున్న వ్యక్తి తర్వాత హిట్ ఏవో తీసుకుంటూ వచ్చి నేను ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తున్నాను. ఇటుకలా కనిపిస్తుంది, తర్వాత గోడగా కనిపిస్తుంది, నా కెరీర్ అలా ఉందని ఏదో ఆయన చెప్పుకున్నాడు. సో దానికి మన శంకర్ వరప్రసాద్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన మినిస్టర్గా చేశాడులేండి, పాత సినిమాల్లో ముఠా మేస్త్రి సినిమాలో విలన్గా చేసిన వ్యక్తి. ఆయన అంటాడు అనమాట, ఏంటయ్యా శంకర్ మీ మామయ్య ఏదో అన్నాడన్నావు ఏంటంటే ఇటుక పేర్చి గోడ కట్టేస్తాడు ఏదో అన్నావు కదంటే, గోడ కట్టడానికి అడగ తాపి మేస్తారా అని ఏదో అంటాడు. అంటే అది చాలా క్యాజువల్గా అవి అలా అనుకుంటే ఈవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో అలాంటి కామెడీ జోకులు చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ పెద్ద వంశీ గారి సినిమాల్లో ఇలాంటి జోకులు కొల్లలు. సో మరి ప్రతిదానికి ఒక డైలాగ్ వాడినంత మాత్రాన ఏదో హీరో వాడాడు కదా దాన్ని ఇమిటేట్ చేశారు, వాడిని ఎటకారం చేశాడు అనుకుంటే ఎంతవరకు కరెక్టు? ప్రతిదీ అలాగే చేసేస్తున్నారు. అంటే ఈ ట్రోలర్స్కి పనే ఉండదా, లేకపోతే ఏదో మనం ట్రోల్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అది సందర్భంలో అలా వాడారు అంతే. దాన్ని చిరంజీవి గారు పనిగట్టుకొని నానిని ఎందుకు విమర్శిస్తారు? ఆయన ఎప్పుడు ఇంకా ఎవరినైనా పిలిచి ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడప్పుడు వచ్చి అప్కమింగ్ హీరోలు కూడా ఫోన్ చేసి మరి నీ సినిమా చూసానమ్మా చాలా బాగుంది చేస్తాడు ఆయన. అలాంటి నాని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో కదా, ఎందుకు అని అంటారు? కాకపోతే ఇదంతా సోషల్ మీడియా పెట్టే చిచ్చు, చినికి గాలివాన్లాగా. ఇప్పుడు మొన్న బన్నీకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అట్లాగా అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం లేదు. మన బన్నీ గారు నాయనమ్మ చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, అందరూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఇలాగా, బన్నీ గారు ఫ్యాన్స్ ఇలాగా, వీళ్ళు అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్, మా బాస్ ఇలాగా, మా ఓడి ఇలాగా, వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే అది ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఇది చిరంజీవి గారి ఫ్యామిలీ అని రభస అయ్యారా? వాళ్ళిద్దరు తీరా చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్, కలిసి ఒక సినిమా కూడా చేశారు. మరి ఏముంది అంటే ఎంతసేపు ఈ ట్రోలర్స్కి వేరే పనే ఉండదా? మేబీ నేనేమనుకుంటానంటే, అరే ఇది ట్రోల్ చేద్దాం, క్లిక్ అవుతుందో లేదో చూద్దాం, మన మీద డిస్కషన్ పెడతారు కదా, ఇది మళ్ళీ మనకే వస్తుందా లేదో చూద్దాం అనుకుని ఎవడో ట్రోల్ చేస్తాడేమో. లేదంటే ఇవాళ రేపు ఎక్కువ మంది టైం స్పెండ్ చేసేది రీల్స్ మీదనటమ్మా. అవును సార్. ప్రతి ఒక్కరు అయితే రీల్స్ చేయడం కానీ రీల్స్ చూడటం కానీ. అవును. అంటే ఒకప్పుడు మనిషి జీవితంలో సగం రోజు నిద్రకు పోతుంది అనేవారు, ఇప్పుడు సగం జీవితం రీల్స్కే పోతుందంట. సో అందుకే పెద్ద పెద్ద కంపెనీ మీటింగ్ లో కూడా యూ షుడ్ అవాయిడ్ రీల్స్ అని చెప్తున్నారు. ఫోన్ ఒక్క గంట పక్కన పెడితే అంట వాడు అద్భుతాలు చేయొచ్చు అంట. పెట్టడం అవ్వట్లేదు, అదొక దాన్ని ఏమంటారు, ఆఫ్ ఆన్ అయిపోయింది, ఒక అవయవం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, మన బాడీలో పార్ట్ అయిపోయింది ఫోన్ కూడా. ఇంకోటి కూడా సార్, మన ఫ్యాన్స్ హీరోస్ బాగానే ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫ్యాన్స్ మధ్యలో వీళ్ళ ఫ్యాన్స్ అంటే వీళ్ళ ఫ్యాన్స్ మధ్యలో మై గాడ్ రచ్చ రంబోలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.